రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే నయోమి కుటుంబము మనకు బాగా పరిచయమైన కుటుంబం. నయోమి, ఆమె భర్త, ఆమె 2 కుమారులతో కలిసి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉండేవారు. అక్కడ నయోమి భర్త చనిపోతాడు. ఆ దేశములోనే ఆ మోయాబు స్త్రీలను చూసి నయోమి తన 2 కుమారులకు వివాహము చేస్తుంది. పెద్ద కోడలు పేరు ఓర్పా, రెండవ కోడలు పేరు రూతు. ఇంచుమించు 10 సంవత్సరాల నుండి నివసించిన తర్వాత నయోమి 2 కుమారులు చనిపోతారు. అయ్యో, నయోమి మనసుకు ఎంత బాధాకరము! అంతేకాక యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారి హృదయాలు ఎంతగా బద్దలవుతాయో ఒక్కసారి ఆలోచించండి. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్న బాధ అంతా ఇంత కాదు. ఎవరు ఇన్ని చెప్పినా ఆ యవ్వన కాలంలో ఉన్న స్త్రీ ఎలా తట్టుకోగలుగుతుంది? తట్టుకోలేదు. ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, నాకు తెలియదు నీ పరిస్థితి, కానీ యవ్వన కాలంలో నీ భర్తను పోగొట్టుకొని దిక్కులేని మనిషిగా గుండె బద్దలై కన్నీరు విడుస్తున్నావా? నీ జీవితమును లేవనెత్తడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఉన్నాడు. ఆ తరువాత నయోమి తన తప్పును తెలుసుకొని, నేను తిరిగి మా దేశానికి వెళ్తాను, మీరు కూడా మీ తల్లింటికి వెళ్ళండి, అక్కడ మీరు మళ్ళీ వివాహం చేసుకోండి, దేవుడు మిమ్మలను కనికరిస్తాడు అని చాలా విషయాలు నయోమి 2 కోడలతో చెబుతుంది. మీరు తిరిగి మీ తల్లి ఇంటికి వెళ్ళండి అని అత్త 2 కోడలకు చెప్పిన తర్వాత ఓర్పా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. తర్వాత నయోమి రూతుతో కూడా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పింది. కానీ రూతు మాత్రము ఓర్పా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళలేదు. గమనించండి, ఓర్పా ఇదే ఒక మంచి అవకాశం అని గమనించి, నా భర్త వెళ్ళిపోయాక ఇక నేను ఈ ముసలిదానితో ఇలాగే ఉండేదానికంటే వెళ్ళిపోవడం మంచిదని అనుకుంది. వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చని వెళ్ళిపోయింది. నిజమే కదా, కొంతమంది ఇలానే వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తే నయోము లాంటి అత్తలు ఈ ప్రపంచంలో ఉంటే ఎంత బాగుంటుంది. వారి యవ్వనము చూసి ఇలా భర్తను పోగొట్టుకొని ఒంటరిగా బ్రతుకుతూ నరకం అనుభవించటానికంటే ఇంకా వయస్సు ఉంది, వివాహం చేసుకుంటే అవమానపు మాట తప్పిపోయావని ఒక మంచి ఆలోచన చేసింది. ఎంత గొప్ప మనసు నయోమి మనసు! ఇలాంటి అత్తలు ఉంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఇంట్లో కోడలు ఒంటరిగా బ్రతుకుతున్నప్పటికీ చస్తే ఇక్కడ చావు, నాకే చాకరీ చేసి పెట్టు, అంతేకాని ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇలా సొంత ప్రయోజనాల కొరకు వారి కోడలను వారి కొరకు ఉపయోగించుకునే అత్తలు కూడా ఉన్నారు. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము చదవండి. స్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగూడుదురు. కారణం వారు యవనములో ఉన్నారు గనుక, వారిలో యవన కోరికలు ఉంటాయి గనుక వారు మళ్ళీ వివాహం చేసుకుంటారని గమనించండి. రూతు మాత్రము ఇదే చక్కని అవకాశమని వెళ్ళిపోలేదు, కానీ అత్తను వెంబడించింది. రూతు అంటుంది నయోమితో, అత్త దయచేసి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పొద్దు, నువ్వున్న చోటనే నేను ఉంటాను, నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు. ఇలా అనేక విషయాలు
అత్తా కోడలు మాట్లాడుకున్నారు. ఎంత ఆశ్చర్యము! యవ్వనంలో ఉన్న తన యవ్వన జీవితాన్ని తన అత్త కొరకు త్యాగం చేయడానికి నిర్ణయించుకుంది. ఇక వారు తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు అత్తతో, అత్త, నేను పొలంనికి పోతాను అంటే వెళ్ళు అని చెప్పింది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడని బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను. తన అత్త చెప్పినట్లుగానే ఆ పొలమును విడిచి మరి ఏ పొలములోనికి రూతు వెళ్ళలేదు. కారణం అత్త మాటను గౌరవించింది, అత్త మాటకు విలువనిచ్చింది. కారణం అత్తను ప్రేమిస్తుంది కనుక, అత్తను వెంబడిస్తుంది కనుక. వెంబడించడం అంటే ఏది చెబితే అది చెయ్యడమే వెంబడించడం. చెప్పిన మాట ప్రకారంగా చెయ్యడమే లేదా బ్రతకడమే లేదా ఆ ప్రకారంగా క్రియలు చూపించడమే వెంబడించడం. సహోదరి, ఒక మాట అడగమంటారా? మీ ఇంట్లో మీ అత్తను గౌరవిస్తున్నారా? మీ అత్తకు విలువనిస్తున్నారా? ఆమె చెప్పిన మాట వింటూ ఆమె మాటలకు విధేయత చూపిస్తున్నారా? లేదంటే ఆ ముసల్ది చెప్పిన మాటను నేనెందుకు వినాలి అని నీ అవివేకముతో తిరుగుబాటు చేస్తున్నారా? గురించి అంతా పాతకాలపు మనిషి. ఇప్పుడు జ్ఞానము పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కాలము కూడా మారింది కదా అని ఆమె చెప్పే మాటలను త్రోసిపుచ్చుతూ నిర్లక్ష్య స్వభావముతో తిరుగుబాటు చేస్తున్నావా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ తల్లిదండ్రులకు ఒక కుమారుడు, ఆ ఒకనొక కుమారుడికి పెళ్లి చేశారు. ఇక ఆ కొడుక్కి ఆ కోడలికి ఒక కొడుకు పుట్టాడు. చూడండి, ఆ కోడలి అజ్ఞానము. ఆ కోడలు అత్తమామలను ముట్టుకోనివ్వదు. ఒకవేళ ముట్టుకుంటే తిరుగుబాటు చేస్తుంది. అబ్బా, ఇక అల్లరి అల్లరి. ఆ కోడలు చూపించే ప్రవర్తన బట్టి ఎత్తుకోనివ్వదు అని నేను అడిగితే, ఆ ముసలి వాళ్ళు ఎత్తుకుంటే పిల్లోడికి మట్టి అవుతుంది అని చెప్పింది. పిచ్చిదానా, ఆ తల్లిదండ్రులకు ఆ కొడుకే పుట్టకపోతే, నువ్వు ఆ విధవను పెళ్లి చేసుకోకపోతే నీకు ఈ పిల్లవాడు పుట్టేవాడా? ఎంత జ్ఞానం లేని మనిషి, ఎంత మూర్ఖత్వము! ఈ వర్తమానం వింటున్న వారిలో ఇలాంటి వారు లేరా? ప్రియ సహోదరి, నీ అత్తగారిని మీ తల్లిలాగా ఎందుకు భావించకూడదు? మీ అత్తను ఒక తల్లిగా ఎందుకు భావించకూడదు? ఒక్కసారి ఆలోచించు. అలా మంచిగా వారి మాట వింటే నీకే మంచిది కదా. నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు వారు ఏమైనా ఇస్తారు, చేస్తారు. మీ అక్కరలు కూడా తీర్చబడతాయి. వారి చివరి దినంలో సంతోషంగా ఉంటారు. వారి సంతోషమే మీకు దీవెనలు. ఇలా ఉండక పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్తను అత్తమామల నుండి వేరు చేసి ఆ తల్లి కొడుకులకి గొడవ పెట్టి కుటుంబమును అల్లకల్లోలము చేసి సుఖముగా కాపురము చేయగలుగుతాము అని అనుకుంటున్నావా? పొరపాటులో కూడా సుఖముగా ఉండలేవు. ఈరోజు నువ్వు మీ అత్తగారి పట్ల ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో అలాగే మీకు కూడా అనున్న దినాల్లో ఇలాగే జరుగుతుంది. మర్చిపోకూడదు, జాగ్రత్త. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అన్ని చెప్పడానికి సమయం లేదు. మీ అత్తమామలు నీకంటే వయసులో పెద్దవారు అని గమనించి వారి వయసుకు తగినట్లుగా ప్రవర్తించాలి కదా. వారి వయసుకు తగినట్లుగా వారి మాటలకు విలువ ఇవ్వాలి కదా. మరి రూతు స్థానంలో కనుక నువ్వుంటే ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలియదు. వయసు లేదు, ఏమి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చివరికి పెద్దలకు విలువ ఇవ్వకుండా తిరుగుబాటు చేస్తే నీ గతి ఏమవుతుందో, నీ జీవితము ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించు. మరి ఈ దినము నుండేనా ఆలోచించి మీ అత్తగారిని ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో కాస్త ఆలోచన చేస్తే గనుక
బ్రతుకుతూ వారిని వెంబడిస్తూ ఉంటే మీ జీవితంలో కలిగే లాభమేమిటో మీరు అనుభవిస్తారు. మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీరే నాకు మీ సాక్ష్యమును తెలియజేస్తారు. రూతులాగా ఒక తీర్మానము చేయండి. తిరుగుబాటు విడిచిపెట్టండి. వెంబడించే మనసును కలిగి ఉండండి. దేవుని దీవెనలను